పాతకాలపు రుచులు రెసిపీ నెంబర్ 2 అండి. ఆషాఢంలో అందరూ సాంప్రదాయంగా చేసుకునే మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మునగాకును ఇలా కాడలు లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ మునగాకును వేసి వితౌట్ ఆయిల్ దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టి 1 కప్పు కందిపప్పు వేసి ఇలా బాయిల్ చేస్తున్నానండి. అయితే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలే టేస్ట్ అండి, ఎక్కువే పడతాయి దీంట్లో. అయితే పప్పు ఇలా బద్దగా ఉన్నప్పుడే మునగాకును వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 1 కప్పు కొబ్బరికూర వేసి మరొకసారి కలిపి 2 మినిట్స్ మగ్గనిచ్చి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం వేసి మరొకసారి కలపాలి. వాటర్ లేకుండా చూసుకుని పప్పు ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని తాలింపు కోసం వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసి వేగిన తర్వాత ఈ పోపులు కూడా వేసి వేగనిచ్చాను. ఇవి వేగిన తర్వాత ఆ పప్పును కూడా దీనిలో షిఫ్ట్ చేసి కలపాలి. కలిపిన తర్వాత ఇది సిద్ధమవుతుంది. అయితే ఈ పప్పు రైస్లో పప్పు నూనెతో కానీ నెయ్యితో కానీ వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా చాలా హెల్దీ కూడా అండి. ఈ ఆకు దొరికినప్పుడల్లా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.